ఇక వివరాల్లోకి వెళ్తే భారత రాజ్యాంగం పట్ల గౌరవ విధేయతతో రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు గౌరవించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ అభియాన్ పేరిట రాజ్యాంగ గౌరవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బిట్ర పాపారావు అధ్యక్షత వహించగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆదిత్య కైట్లతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు, బీజేపీ నాయకులు జాతీయ జెండాను పట్టుకుని భారీ ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో భారీ 100 మీటర్ల జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పాపారావు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఏడి కృష్ణలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మీడియా ఇన్ఛార్జి తొమ్మలపల్లి నాని, గోరఖపూడి చెన్నై దొర, డాక్టర్ బీవీకే రాజు, పెద్దిరెడ్డి రవికిరణ్, ఉమామహేశ్వరి, జ్యోతుల రాజేష్, చలపతి, కర్రి పాపారావు, శ్రీనివాసరాజు, పైడా భావన ప్రసాద్, గాలిదేవరశేఖర్, గంగరాజు, చోడిశెట్టి రమేష్ బాబు, పైడా రవీంద్ర, చిన్న అప్పాజీ, అనపర్తి వెంకటేష్, మొసలిగంటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. సంవిధాన్ గౌరవ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ కాకినాడలో యువమోర్చా ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో, అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల మేము ఫ్లాగ్స్ అది పెట్టుకోవడానికి కుదరదు. బట్ జాతీయ భావాన్ని పెంపొందించాలని చెప్పేసి నేషనల్ ఫ్లాగ్తో ఇవాళ ర్యాలీ చేయడం జరుగుతోంది. మన కాన్స్టిట్యూషన్ అందరూ కూడా రెస్పెక్ట్ చేయాలి. కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేసేవాళ్ళే భారతదేశంలో ఉండాలి. మన కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఎవరు కూడా భారతదేశంలో ఉండాల్సినంత అవసరం లేదని చెప్పి తెలుసు. ప్రధానంగా సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లాలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో 1000 మంది విద్యార్థులతో రాజ్యాంగం 75 సంవత్సరాలు అమల్లోకి రావడం వల్ల ఈరోజు సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి బాలాజీ సర్వీస్ సెంటర్ వరకు చేయడం జరుగుతుంది. అనేక పార్టీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం జరిగింది. చేత్తో తిప్పుతూ హేళన చేసిన మన రాహుల్ గాంధీకి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించిన రోజుని ఆ బుక్ని నెహ్రూ గారి దగ్గర తీసుకెళ్తే 8 సార్లు అవమానించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని అందరికీ తెలియపరుస్తున్నాం. అదేవిధంగా భారత పార్లమెంట్లోకి అంబేద్కర్ని ప్రవేశించుకుంటా అడ్డుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్నోసార్లు అవమానించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజు మేము 76వ దినోత్సవ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కనుమరుగయ్యే రోజు వస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారో మన కాంగ్రెస్ 60 సంవత్సరాల చీకటి పాలనని చేల్చుకొట్టి 11 సంవత్సరాల్లో మన దేశాన్ని అత్యధిక ఉన్నత భారతదేశాన్ని అన్ని దేశాల్లో కూడా ఉన్నత స్థానంలో తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు.